అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ ప్రెజెంటేషన్ కు సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. కృష్ణా నదీ జలాల అంశంలో మరోసారి బీఆర్ఎస్ ను టార్గెట్ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. కేసీఆర్ 10 ఏళ్ల పాలనలోనే తెలంగాణకు ఉమ్మడి రాష్ట్రంలో కంటే ఎక్కువ అన్యాయం జరిగిందని లెక్కలతో సహా తేల్చి చెప్పారు మంత్రి ఉత్తమ్. 1,00,000 కోట్లతో కట్టిన కాళేశ్వరంతో రాష్ట్రానికి అదనంగా ఒరిగిందేమీ లేదన్నారు. మేడిగడ్డ బీఆర్ఎస్ హయాంలోనే కూలినా ఆ తప్పును కాంగ్రెస్ ప్రభుత్వంపై వేయడానికి బీఆర్ఎస్ అవాస్తవాలు ప్రచారం చేస్తోందన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. కృష్ణా జలాల అంశంలో ప్రభుత్వంపై బీఆర్ఎస్ దుష్ప్రచారం చేస్తోందన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ప్రజాభవన్లో కృష్ణా జలాలపై మంత్రి ఉత్తమ్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రెజెంటేషన్ కు హాజరయ్యారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ఏపీ నీళ్ల దోపిడీతో కృష్ణా జలాల్లో తెలంగాణకు అన్యాయం జరిగిందని, దీనికి కేసీఆర్ సహకరించారని మంత్రి ఉత్తమ్ ఆరోపణలు చేశారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ప్రారంభానికి టెండర్ల ప్రక్రియ పూర్తి చేయడానికి ఏపీకి అనుకూలంగా అప్పటి కేసీఆర్ ప్రభుత్వం వ్యవహరించిందన్నారు. 2014లో కేసీఆర్ అధికారంలోకి రాకముందు కృష్ణా నది నుంచి ఏపీకి వెళ్లే నీటి సామర్థ్యం రోజుకు 4.1 టీఎంసీగా ఉండేదని, కేసీఆర్ సీఎం అయిన తర్వాత ఏపీకి నీటి తరలింపు సామర్థ్యం రోజుకు 9.6 టీఎంసీలకు పెరిగిందని ఉత్తమ్ తెలిపారు. 10 ఏళ్ల టీఆర్ఎస్ పరిపాలనలోనే కృష్ణా నదీ జలాలు అక్రమంగా అవుట్ ఆఫ్ బేసిన్ రాయలసీమకు తరలించడానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేషన్ ఎక్కువ జరిగింది. గత 10 ఏళ్లలో టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇదివరకు 4.1 టీఎంసీ పర్ డే ఉంటే ఇప్పుడు 9.6 టీఎంసీ పర్ డే టీఆర్ఎస్ ప్రభుత్వంలోనే జరిగిందనే విషయం మీరు గమనించాలి. 811 టీఎంసీల కృష్ణా జలాల్లో 512 టీఎంసీలు ఏపీకి అప్పగించేందుకు కేసీఆర్ ఒప్పుకున్నారని, తెలంగాణకు 299 టీఎంసీలు చాలని కేసీఆర్, హరీష్ 2015లో సంతకాలు చేశారని ఉత్తమ్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక కృష్ణా జలాల్లో 71% నీటి వాటా కావాలని సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర జలశక్తి మంత్రికి లేఖ రాశారని, 575 టీఎంసీలు తెలంగాణకు కావాలని ట్రిబ్యునల్ ముందు వాదిస్తున్నామని ఉత్తమ్ వివరించారు. చిత్తశుద్ధితో మన రాష్ట్రానికి రావాల్సిన కృష్ణా రివర్ వాటర్స్ షేర్ మీద అన్ని స్థాయిలో కొట్లాడుతున్నాము. మనం ఇప్పుడు 811 టీఎంసీల్లో 575 టీఎంసీలు మనకివ్వాలి, 71% వాటా మనకి ఇవ్వాలని చెప్పి ట్రిబ్యునల్ మీద వాదిస్తున్నాము. కృష్ణా నది ప్రాజెక్టులను కేసీఆర్ గత 10 ఏళ్లలో నిర్లక్ష్యం చేశారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. కల్వకుర్తి, నెట్టెంపాడు, పాలమూరు ఎస్ఎల్బీసీ ప్రాజెక్టులను పూర్తి చేయకపోవడంతో కృష్ణా జలాల్లో తెలంగాణకు అన్యాయం జరిగిందని, ఈ పాపానికి కేసీఆరే కారణమన్నారు భట్టి. కేవలం టీఆర్ఎస్ ప్రభుత్వం స్టార్ట్ చేసిన ప్రాజెక్టులు పూర్తిగా కంప్లీట్ చేయలేదు, యూటిలైజేషన్ తీసుకొని రాలేదు. కాబట్టి ఈ రోజు అసలు కృష్ణా జలాలపైన మనకి నీళ్ల సమస్య అని చర్చిస్తాం. అంటే దీని మొత్తానికి కారణం ద్రోహం జరిగిందంతా టీఆర్ఎస్ ప్రభుత్వం, వారి నాయకత్వం కంప్లీట్ చేయలేకపోవటం వల్లే తెలంగాణ రాష్ట్రానికి చాలా పెద్ద నష్టం జరిగింది. తుమ్మిడిహెట్టి దగ్గర 38,000 కోట్లతో కాంగ్రెస్ ప్రాజెక్టు మొదలుపెట్టి 33% పనులు పూర్తి చేసిన తర్వాత దాన్ని కేసీఆర్ పక్కన పెట్టారని ఉత్తమ్ అన్నారు. 1,00,000 కోట్లతో కట్టిన కాళేశ్వరం తెలంగాణకు గుదిబండగా మారిందన్నారు. మేడిగడ్డ కాంగ్రెస్ అధికారంలోకి రాకముందే కూలిందని, బీఆర్ఎస్ హయాంలోనే లీకేజీలు ఉన్నా అప్పటి ప్రభుత్వం కనీసం రిపేర్ కూడా చేయకుండా ఇప్పుడు తమపై నిందలు వేస్తున్నారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. 8,000 పూర్తయ్యే ప్రాజెక్ట్ ని 1,00,000 కోట్లకు పెంచి కట్టిన ప్రాజెక్ట్ కూలిపోతే అది రేవంత్ రెడ్డి గారు నేను తప్పు చేసినట్టుగా మాట్లాడుతుంటే అది ఇంతకంటే అనివార్య విషయం ఉందా? ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ విషయంలో ఈ రాష్ట్రానికి ఇది ఒక గుదిబండగా మారబోతుంది. అయినా సరే ఆల్రెడీ ప్రజల పైసలు ఖర్చు పెట్టి అది ఉపయోగించాలనే ఒక సదుద్దేశంతో మేము ముందుకు పోతున్నామని చెప్పి మేము మనవి చేస్తూ, ఈ ప్రెజెంటేషన్ ద్వారా సాగునీటి రంగంలో గత 10 ఏళ్ల కంటే సమర్థవంతంగా పనిచేస్తున్నామని ప్రజలకు మరోసారి చెప్పే ప్రయత్నం చేసింది తెలంగాణ ప్రభుత్వం. అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం.